ఎప్పణ్నుంచో మనం వింటున్న కథే. ఇద్దరూ చాలా భిన్నమైన వాళ్ల మధ్య జరిగిన ఓ రేస్ గురించి. సరే, ముందుగా ఈ పోటీలో ఉన్నవాళ్ల గురించి, వాళ్ల స్వభావాల గురించి తెలుసుకుందాం. కుందేలుకు తన వేగం చూసి చాలా గర్వం. అందుకే తాబేలు నెమ్మదితనాన్ని చూసి ఎప్పుడూ ఎగతాళి చేసేది. ఇక ఎగతాళి భరించలేక తాబేలు ఒక ఊహించని ధైర్యమైన సవాలు విసిరింది. ఈ సవాలుకు కుందేలు గట్టిగా నవ్వింది. గెలుపు తనదే అని ఖాయంగా నమ్మి వెంటనే ఒప్పుకుంది. అలా ఆ విచిత్రమైన పందెం మొదలైంది. ఇక ఇద్దరూ బయల్దేరారు. అనుకున్నట్టే కుందేలు వేగంగా దూసుకెళ్ళింది. చూస్తుండగానే దుమ్ము రేపుకుంటూ మాయమైంది. మరోవైపు తాబేలు ఏమాత్రం తొందరపడకుండా నిలకడగా ఒక్కో అడుగు వేసుకుంటూ బయల్దేరింది. చాలా దూరం వెళ్ళాగా కుందేలు వెనక్కి చూసింది. అక్కడ తాబేలు ఎక్కడా కనిపించలేదు. తాను అంత ఆధిక్యంలో ఉండటంతో దాని మనసులో ఒక గర్వపు ఆలోచన మెదిలింది. ఇంత ఆధిక్యంలో ఉన్నాను కదా, గెలుపు నాదే, కాసేపు కునుకు తీసినా ఫర్వాలేదు అనుకుంది. అంతే, ఆ అతి విశ్వాసం ఒక పెద్ద తప్పు చేసేలా చేసింది. అదే సమయంలో తాబేలు ఎక్కడా ఆగలేదు. తన నడకను ఆపకుండా ముందుకు సాగుతూనే ఉంది. అలా నడుస్తూ నిద్రపోతున్న కుందేలును దాటింది. ఇక గమ్యానికి దగ్గరవుతోంది. అంతలో అకస్మాత్తుగా కుందేలుకు మెలకువ వచ్చింది. చూస్తే సాయంత్రమవుతోంది. ఒక్కసారిగా కంగారుపడి కోల్పోయిన సమయాన్ని కవర్ చేయడానికి తన శక్తి కొద్దీ పరిగెత్తింది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెమ్మదిగా అయినా నిలకడగా వచ్చిన తాబేలు ఊహించని విధంగా గెలిచింది. ఈ కథ మనకు చెప్పే ముఖ్యమైన నీతి ఇదే: నిదానమే ప్రధానం. అంటే కేవలం టాలెంటుంటే సరిపోదు, నిలకడగా చేసే కృషే చివరికి గెలుస్తుంది. వేగంగా సాగే ఈ రోజుల్లో నిలకడగా ఉండటం ద్వారా అసలు మనం ఏ పందెంలో గెలుస్తున్నాం?